నమస్తే, వెల్కమ్ టు తెలుగువారి మనస్సాక్షి. దిస్ ఇస్ ప్రశాంతి. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కోవిడ్-19 ప్రపంచ దేశాలందరినీ కూడా వణికిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు, వ్యాపారాలకు కూడా అందరికీ దెబ్బతీసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ నుంచి మరి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఉన్నారు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఏర్పడింది. సో ఇమిగ్రేషన్ అంటే ఇతర దేశాల్లో ఎవరైతే స్థిరపడాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా సో చాలా కష్టకాలం ఏర్పడిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్స్కి ప్రాబ్లమ్స్ సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు ప్రశాంతి రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంతి. హలో అండి, హౌ ఆర్ యూ? We are both called Prashanti, so confusion ఉంటుందేమో. నో ప్రాబ్లం. సో మరి చూసుకున్నట్లయితే కోవిడ్-19 ప్రభావం సో అందరి మీద ప్రభావం చూపింది. సో ఇమిగ్రేషన్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇతర దేశాల్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో స్థిరపడిన వాళ్ళందరికీ కూడా ప్రభావం చూపిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో H1B వీసా అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది అంటారు? సో మీరు అడిగింది చాలా ఆన్సర్ టు దట్ క్వశ్చన్ మనం 1 hour పార్ట్ కూడా ఉంటే కూడా అది సరిపోదు టైం, ఎందుకంటే ఇట్స్ వెరీ బ్రాడ్ క్వశ్చన్, సో మచ్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు H1's స్టూడెంట్ వీసాస్ మీద. బట్ జస్ట్ టు టెల్ యూ వాట్ జస్ట్ ఇన్ అ బ్రీఫ్ సినాప్సిస్, స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ అంటే ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఉండే, ఇప్పుడు గుడ్ న్యూస్ ఉన్నది. ఇంతకుముందు ఏముండేనంటే యాక్చువల్లీ జస్ట్ బ్యాక్ ట్రాక్ అ లిటిల్ బిట్, స్టూడెంట్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏముండేనంటే ఆన్లైన్ క్లాసెస్ దే కెన్ ఓన్లీ టేక్ యాజ్ పర్ ద ఒరిజినల్ లా. వాళ్ళు 1 క్లాసే ఆన్లైన్ తీసుకోవచ్చు, వేరే అన్ని క్లాసెస్ వాళ్ళు ఇన్ పర్సన్ చేయాలన్నమాట. సో 1 క్లాస్ ఆన్లైన్ ఇస్ ఓన్లీ ఈక్వల్ టు 3 credits. సో ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ గురించి సిన్స్ మార్చ్ 20th USCIS, ICE, all the agencies, they have relaxed the rules a little bit. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇన్ పర్సన్ క్లాసెస్ తీసుకున్నాడు ఇంపాసిబుల్ కదా. సో యూనివర్సిటీస్ అన్ని క్లోజ్ అయిపోయి వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నారు. సో ఆన్లైన్ క్లాసెస్ దే రిలాక్స్ ద లాస్ అండ్ దే సెడ్ దట్ యూ కెన్ టేక్ ఆల్ యువర్ క్లాసెస్ ఆన్లైన్, నో ప్రాబ్లం, మీ స్టాటస్ కి ఏమి ఇబ్బంది ఉండదు, దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ recently again they said okay, COVID situation emergency అయిపోయింది, and as per us we are still giving you some relaxation, some benefit. మీరు generally one course తీసుకోవాలి ఆన్లైన్, we are allowing you to take more than 1 course online, కానీ మీరు you have to take some in person classes. సో దీంతోని ఏమైందంటే ఇప్పుడు యూనివర్సిటీస్ అన్ని confused అయిపోయినాయి, and students were also very confused because they said ICE basically said that మీరు ఒకవేళ ఇన్ పర్సన్ క్లాసెస్ తీసుకోకపోతే మీ స్టాటస్ కే ప్రాబ్లం ఉంటుంది, and then you have to leave the country. And you can also transfer to another college which offers in person courses, or you can file for change of status, or you have to leave. So none of these situations, none of these alternatives were good for students, and most of them would have had to leave. Inkoti entante from the university point of view, ఇప్పుడు universities without foreign students they cannot manage, impossible. ఇప్పుడు Harvard or Yale, పెద్ద పెద్ద universities వీళ్ళకే they have like 5,000-10,000 students, foreign students. So ఏమవుతుందంటే without foreign students they would have to close some of their departments. So as soon as this notice came out, it was just a press release from USCIS, from ICE. pretty much వాళ్ళు ఏమన్నారంటే మేము ఇప్పుడు ఇట్లా రెగ్యులేషన్ ఫైల్ చేయబోతున్నాము, ఇది మీకు ఫోర్ వార్నింగ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అది చేయంగానే నెక్స్ట్ 2 days తర్వాత హార్వర్డ్, Yale, MIT and 17 other universities pretty much they filed a case in district court. And the only good news we have right now among all this, that is what is happening with immigration, is that before our court Boston unde, and before the judge could hear the case, hearing kante munde వాళ్ళు withdraw చేసుకున్నారు. USCIS withdrew the notice that with reference to online courses, and they said okay, you can take all your courses online, it will not affect your immigration status,
So that was big news recently, and still where we are trying to figure out some things ఇంకా క్లియర్ గా లేవు. ఏంటంటే ఇప్పుడు పీపుల్ హు ఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఫాల్, కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మోస్ట్ ప్రాబబ్లీ నాట్. దే కెన్ జస్ట్ స్టార్ట్ ఆన్లైన్ కోర్సెస్. అండ్ ఇప్పుడు basically my advice to foreign students is ఏమవుతుందంటే ఇప్పుడు యూనివర్సిటీస్, even if they start some online courses and some universities are starting a mixture, hybrid. కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయి, కొన్ని ఇన్ పర్సన్, బట్ మోస్ట్లీ ఆన్లైన్. So even for people who want to come and attend that 1 or 2 courses that are there in person, by Thanksgiving మళ్ళీ ఏమైపోతుందంటే they are going to close in person. And again do completely online until the end of the year. Okay. This also they have said. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మామూలుగా అయితే చాలా మంది కూడా మనకి ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూ ఉంటారు H1 రాకుండా. సో మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే ప్రాజెక్ట్ నుంచి తొలగిస్తారు కొంతమందిని, సో మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేసే అవకాశం ఉందంటారు? సో దానికి సంబంధించిన అడ్వైజెస్. Yeah, అయితే ఇప్పుడు one of the advices, of course, people who are outside the country, my advice is to stay outside the country until the end of this year. Take online courses. ఎందుకంటే మీరు ఇప్పుడు వస్తే మీరు 2 months కొరకు వస్తారు, మళ్ళీ you'll have to come back because everything will be online again. Okay. But the most important thing, as you are asking, is ఇప్పుడు OPT వాళ్ళకు, CPT వాళ్ళకు, the people who are working, who have the authority to work from USCIS on F1, they have clearly said వాళ్ళకు they can do their work also remote. So they don't have to go into the office and work. So ఆ రిమోట్ అయినప్పుడు వాళ్ళు ఇండియాకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. So they have clearly said there is a question and answer memo from ICE, and they have clearly said CPT అయినా OPT అయినా you can work remotely either if your employer has an office in your home country, or just remotely, even if they don't have a physical office in your home country. So అదొక గుడ్ మంచి విషయం, ఎందుకంటే వాళ్ళు సిపిటి ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ కారు. బట్ మీరు అడిగే క్వశ్చన్కి మీరేం అడిగినంటే బేసిక్లీ లే ఆఫ్స్ అయితే ఓపీటీకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఎందుకంటే ఓపీటీకి దేర్ ఇస్ you have to work, you can only be out of work for 90 days. And if you add that to the OPT period, the STEM OPT period, you get some extra time, like over 90 days, but still it's a very short duration of time that you can be out of work. దాని గురించి వాళ్ళు ఇంకా అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది they have not really given any information. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాము, ఇంకా డెసిషన్ కి రాలేదు, సో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ అది ఎఫెక్ట్ అయ్యేది మోస్ట్ ప్రాబబ్లీ స్టూడెంట్స్ కి వెన్ దే ఆర్ ఫైలింగ్ ఫర్ H1 నెక్స్ట్ ఇయర్. అప్పుడు ఇఫ్ దే were not working, so that means they didn't maintain their student status, అప్పుడు H1 కి ప్రాబ్లం కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు H1 కౌన్సిలర్ ప్రాసెసింగ్ చేసుకొని they can just go outside the country and get a visa. So there is still a solution. Presently that is the solution. But maybe they will not make that into, I'm hoping they won't make that into an issue, because everybody understands COVID and what has happened because of COVID. It's something that is unprecedented. So hopefully నేను ఏమనుకుంటున్నా అంటే అది ఇష్యూ చేయకపోవచ్చు. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది. సో ఇలాంటి చూస్ ఆఫ్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఎలాంటి యూనివర్సిటీస్ అయితే బెస్ట్, అలాగే అక్కడ ఎలాంటివి అయితే చేయకూడదు ఇమిగ్రేషన్స్ లో మనకి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే, సో మనకి యూనివర్సిటీస్ కూడా ప్రాబ్లం. రైట్. సో మనం ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ డూ అవర్ డ్యూ డెలిజెన్స్. యూనివర్సిటీస్ ని చెక్ చేసుకున్నప్పుడు యాజ్ లాంగ్ as they are on the ICE website, CVP వెబ్సైట్ మీద వాళ్ళు రిజిస్టర్డ్ ఉండాలి. They have to be accredited, basically, and there are 4 accredited organizations, so they have to be accredited by one of those organizations. This, of course, is not related to COVID, but it's a good question because students always face this issue of, how to select a good university which will not be in trouble with ICE. Also, they have to ask their friends and ask their, seniors if there was any situation before them. Ippudu, I'll just give you an example. Ippudu last year Farmington University undi. So Farmington University anedi meeku చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. Farmington University anedi that it has been there for a few years,
Kani, that is actually started by ICE. It's a front to catch all the people who who are not maintaining their status. So university lo classes undakpoyedi, but it was listed on the ICE website. So the students who joined looked at the website and they would not have found any problem. But so not only that, you have to make sure that classes are actually taking place. It's not enough if they are listed in the website and you're on a CVP website and from regulatory point of view you ఓకే have అండి, done everything. మనకి ప్రియాంక గారు లైన్లో ఉన్నారండి. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం, ఆవిడ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హలో అండి, నమస్తే. హలో హలో నమస్తే అండి ప్రియాంక గారు. ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మీ డౌట్స్ ఏంటో ఒకసారి క్లియర్ చేసుకోండి. Hi, this is Priyanka. I have a question related to Go ahead, H4 and H4. Thank you. I'm sorry, I don't understand Telugu. No, I'm please go sorry. ahead in English and I will answer your question in English. So I filed my H4 extension and H4 EAD extension together along with H1B, and H1B is approved in May. I filed like 180 days before before the expiry of my H4 EAD. However, my H4 EAD is expired and I lost my job from Bank of America. And I requested, after that, I requested USCIS to expedite my case, and they said that they denied the request as biometric is not in their record. So my question here is how to expedite that process, because I visited India in February this year, 2020, and there I appeared for biometric for stamping, So can I get all these biometric and send that to California Service Center? I'm looking for how can I expedite it? What are the options? Right, and I'm very sorry to hear that the job loss that you had to go through, and I'm sure there are thousands of other people in your situation, literally thousands. And this is an ongoing situation with USCIS. So I'm presuming it was not an extension of your EAD, but it's a first-time EAD? No, it is extension of EAD. Okay, so I don't understand why they said that to you then, because if it's an extension of EAD, they have clearly said, USCIS has said in writing, that during the COVID situation, if your H4 EAD, if it's an extension, they will use your old biometrics. They do not need new biometrics from you again. So they should not have, I think you should make another request for expediting and inform them that you already have biometrics in your record. And as per USCIS notification, new biometrics are not needed. And you can just Google that and you'll find that information. You can just send that to them. On the USCIS website, you will find that information. So new biometrics are not needed at this point for you. So they should be able to expedite. But we're having a lot of problems with USCIS simply because they're short-staffed and there's an expected furlough of their 70% of their employees as of August 2nd. Let's hope that doesn't happen. If it does, then it's going to be even worse than it is now. But if all else fails, do not be shy of litigating, which means going to district court, filing a mandamus petition and asking them to expedite your EAD. You'll be surprised how many people are doing that. If it is beyond the processing time and you have shown hardship, you're showing that you lost your job, and they can use your old biometrics, so they have no excuse not to expedite, I think you should file a mandamus claim. And it's simpler than you think it is. So one thing I want to know, because I find out that they are only reusing those biometrics that took place in United States. If you appear in biometrics outside the United States, so they are not going to reuse it. So I just want to make sure that my understanding is... So that's why I asked you if it is a H4D EAD extension or you're applying for the first time, and you told me it's an extension. If it's an extension, you have already given your biometrics last year.
No, last actually, I applied H4 and H4 EAD all together because my H4 and H4 EAD both expired on July 13, 2020. So I can only file before 180 days of expiry, and I filed it, and after that this COVID comes and everything, all the SD offices has So you're been not shut getting my down and point. closed. You're not getting the point that I'm making. You're missing the point completely. And what I'm saying to you is you have already given your biometrics, correct? Last year when you did it the first time. This is an extension, correct? You've already had EAD before. Is This, that correct or not? yeah, this, but Answer that question. at that time, yeah, but on that time we don't need biometrics. So which year did you file your H4 EAD in? Your previous one? Last year, right? 2019? Not last year, 2016. Oh, I see. So you got 3 years. Okay, got it. Yeah. You got 3 years. Okay. So even then, even if I understand now that, yeah, they have to wait for biometrics, and you know the application support centers are opening up slowly, but not all of them are open. But there's one thing you can do is go to an ACS office which is open. It can be in a different state. It can be anywhere. It doesn't have to be in the state that you're residing in. So that's one thing possibly that they can do. And the other thing is, this is not your fault that there's no biometrics. This is the USCIS's problem. So they should either waive biometrics or they should approve your case. So again, this is a good court for district. This is a good case for district court. And I think you will see some litigation on this also because people have already filed. So I'm hoping that will help you as well. But as of now, I think USCIS is not going to help you unless you're able to find an application support center that is open and you're able to go for biometrics. హలో ఓకే ప్రియాంక గారు సరే అండి అయితే ప్రశాంతి గారు మనం చూసుకున్నట్లయితే మెషిగన్ నుంచి మనకి నవీన్ గారు ఉన్నారు అదేవిధంగా ఎవరైనా కాల్స్ చేయాలి అనుకుంటే లైవ్లో కాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే బిజీ వస్తుంది ఎంగేజ్ వస్తుంది ఒక కాల్ అవ్వగానే ఎండ్ అవుతున్నప్పుడు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇమిగ్రేషన్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రశాంతి రెడ్డి గారు మీకు క్లియర్ చేస్తారు సో మెషిగన్ నుంచి నవీన్ గారు కాల్లో ఉన్నారండి ఆవిడతో మాట్లాడదాం హలో నమస్తే అండి I don't know Telugu again. ఓకే నో ప్రాబ్లం ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి Yes, Naveen, go ahead if you have a question. హలో Hello. సో మాట్లాడండి లైన్లో ఉన్న ప్రశాంతి రెడ్డి గారు సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి ఇమిగ్రేషన్ గురించి Hello. Hello. సో వాయిస్ ప్రాబ్లం ఉంది కొంచెం క్లియర్గా లేదు కొంచెం సిగ్నల్ ప్రాబ్లంకి వచ్చే సిగ్నల్స్ కొంచెం వచ్చేటట్టు చూడండి కొంచెం క్లియర్గా డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ మీది Okay. Is it getting better? యా Can you ఇట్స్ hear ఓకే me? అండి Okay. Yeah, Can you hear go me now? ahead, ask your question. Yeah. So basically, I'm asking that how much time you have after you get layoff. Is it 60 days or there is a change in that? Right, Naveen. So yeah, there's unfortunately no change in that. It's 60 days after the time that you get laid off or you leave the job on your own. It's 60 days. So there is no extension of time due to COVID. A lot of people seem to think that COVID has extended that, but they have not, unfortunately. A lot of people have asked for it, but they have not done that. So it is 60 days from the date of your layoff. One thing to remember, Naveen, is that you will be able to get extra time if you're not yet laid off, but your employer is not able to pay you because you are taking leave. So that's one way of getting some extra time on that 60 days. But if you're already laid off, then yes, it is 60 days. What could be the alternate to buy more time? Do you have any suggestion on that? As I was just saying,
Are you already laid off or you're going to be laid off? I'm already laid off. Right. So then there is no extension for those 60 days. What you could do is, if you're going past the 60 days, file a change of status to either Okay. B2 you could do, or you could do an F1. Either one would work. And then once you get back, you get a job, then you can file a change of status back to a H1, and obviously you're cap exempt, so it shouldn't be an issue. How long it takes to get the change of status? Is it like a long time? It takes or- quite a long time. Good question again, because I-539 application is taking a long time because biometrics is needed. As we were talking to the previous caller, all I-539 applications require biometrics now. I mean, the H4s require, the B2s require. But the only thing you need to do right now, Naveen, is file a change of status. It doesn't have to be approved. And while the change of status is pending, it creates a bridging petition, and you use the receipt and file again for a change of status to a H1. So you don't care about it being approved. You only have to file to maintain your status. ఓకే అండి నవి గారు హలో ఓకే అండి ప్రశాంతి గారు మనం చూసుకున్నట్లయితే యూఎస్లో చాలామంది వెళ్తూ ఉంటారు, వలస వెళ్తారు ఇక్కడ నుంచి అక్కడికి. సో అలా వెళ్ళిన వారికి చాలామందిని అవాయిడ్ చేస్తున్నారు. సో అవాయిడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? సో ఎవరెవరికి ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? So avoiding traveling to the US at this time, I mean, you have to avoid right now in the country. There are no flights. ఓకే. So since we don't have any flights coming into the US, we have no choice but to avoid flying to the US. But in general, long term, if you're asking me if United States is still a good country to live in and to work in, I would say yes. Because now I know the situation with the present administration is very anti-immigration. So, people might get disheartened that they may not be able to get their immigration status, because jobs are always available, especially in your tech sector and healthcare and some sectors. There is no recession as such. So I would still encourage students to come. I would still encourage people to come here and settle. These things keep happening. The doors keep opening and closing depending on which administration is there. But in the long run, the United States is still, a good country to live in. ఓకే అండి, మనకి వేరే కాల్ రెడీగా ఉన్నారండి, సోమశేఖర్ రెడ్డి గారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడొచ్చండి? షూర్ అండి, షూర్ మాట్లాడండి. Yeah, చెప్పండి. Hi Prashanti. So I have a question. So I have been in US for the last 6 years. So and in the meantime, in the last 5 years, I never went to India. With that, in that context in mind, so my priority date is October 2019. Unfortunately, it went into audit recently. So now what happened is, I was like, my visa was expired, including max out on March 21st. Okay, I was supposed to fly somewhere around March 18th, but because of this India situation, my company said that you cannot travel now and cancel the tickets. So after that, the restrictions and stuff, and I was not able to move back to India. So finally, after a lot of to and forth with the consulate, they said they could issue a visa for my infant, and they might issue. Issue what? I couldn't hear you. What did they issue? So after that, now that my question is, because of this huge delay, mostly I'm out of the project because client cannot wait this long, right? They might have employed someone else, but my base company is a big company in India, MNC, so they will employ me there. That's not a problem. So now, and they said the other processes will continue. Now, how will this affect I-140? Because my problem is once the perm is done, I have to file I-140. And now, since I'm not working in the same project, will this affect anyway in the application of I-140 for the company? Okay, if that is not an issue and it is passed through, say
in December and all, consulates later on will Let me just open. interrupt you And, because I can't hear you very well and I'm struggling to hear you. So I'm going to ask you a few questions so that I understand what your status is. Are you in sure. the country or outside the country? No, I'm in the country because You're I in the have country, US okay. And you're on a citizenship. H1? No, right now I'm on B2 visitors visa. My H1 was converted in March to a B2 status. Okay. So now you're trying to go back to a H1? No, I'm trying to go back to India because my perm got into audit. Okay, my max out date was already over. So my perm got into audit already some time back, but I was stuck here because of the visa situation for my kids. So your 6 now years once on the your H1 visa is over? 6 years on your H1 is yes. over? Okay. Yes. So you're in a situation where you filed a B2 and the 6 years is over and you're waiting for the B2 response to come, and in the meantime you filed a labor cert. Unfortunately, it got into audit, so you're looking for a longer duration of time. So in this situation, basically, if you leave you have to leave, obviously, if your B2 is, remember you can be on a B2 for 1 year. So if you filed and it's 6 months, you can apply for a further extension of 6 months. Remember, that's one option, and then just stay here until your audit is resolved and the I-140 gets approved. There is luckily premium processing for an I-140. So until that is, so hopefully if the audit gets resolved quickly, it could take another 4 or 5 months, I think, so there's a possibility that you can remain here by filing a further extension and applying for an I-140 when it gets approved. And once the I-140 is approved, then applying for, further extension on your 6 years. But I see an issue with, and I heard that part of your question with reference to the I-140. If you're not on the payroll of the company, then the I-140 will only be approved if the employer still has the ability to pay you. He doesn't have to actually pay you, but he has to have the ability to pay you the prevailing wage. And that ability can come from the profits in his tax return. It doesn't have to come only from your W-2. So if there is an ability to pay, the I-140 will get approved. If there is no ability to pay, then you will have a problem with the I-140, and then, that will be an issue for you. Then there is no way of extending your H1. ఓకే అండి, అయితే మనకి నెక్స్ట్ కాల్ ఉన్నారండి తేజస్విని గారు హైదరాబాద్ నుంచి. ఆవిడతో మాట్లాడదాం. హలో అండి. Yeah, hello Prashanti. హలో అండి, నమస్తే. Hello. Yeah, hi Prashanti garu. I'm calling from Hyderabad. ఓకే. Yes, I go ahead. have an immigration related question. Yeah. Actually, నాది క్యాప్ ఎగ్జామ్ కేస్ అండి. ప్రీవియస్లీ ఒక 2 years బ్యాక్ నేను H1 మీద ఒక 1 year US లో వర్క్ చేశాను. సో దాని తర్వాత ప్రాజెక్ట్ ఎండ్ అయిపోవడం వల్ల ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో ఐఎమ్ నౌ విత్ ద అదర్ ఎంప్లాయర్. నా H1B ఫైల్ చేసిన ఎంప్లాయర్ కాకుండా వేరే ఎంప్లాయర్తో వర్క్ చేస్తున్నాను. సో ఫ్యూచర్లో ఆఫ్టర్ దీస్ రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ అవే నేను మళ్ళీ H1 ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే what would be the main consequences? ఎందుకంటే రీసెంట్లీ H1B USCIS రిలేటెడ్ ఒక రెగ్యులేషన్ పాస్ అయింది కదా, క్లయింట్ లెటర్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ అని. సో అది జస్ట్ ఎంప్లాయర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుందా నా పిటిషన్ కి సంబంధించి, నేను ఎక్కడ వర్క్ చేస్తాను ఏ క్లయింట్ కి అని చెప్పేసి? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఐ నో అబౌట్ ద సిచ్యువేషన్ అంటిల్ అండర్స్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే వరకు లెటర్స్ ఇవ్వరు. సో ఇప్పుడు నాది క్యాప్ ఎగ్జామ్ అయినందుకు హౌ దట్ వుడ్ బి ఇన్ మై కేస్, ఆ రెగ్యులేషన్ ఎంతవరకు యూజ్ ఉంటుంది? Right, good question. So the end client letter is not needed. So as a result, just to backtrack for those of you who don't know, because of a recent decision in May, ITServe versus Cessna, basically after that, ITServe won the case, and then as a result of that, there's a memorandum issued by USCIS, which basically says that right to control is no longer an issue. They will not send RFEs on right to control, and they will not approve H1s for shorter duration of time. So
with that in mind, they have said also clearly that contracts are not required to show that for every single day you have work. You don't have to show that anymore. You don't have to show the relationship between all the parties when there's third parties involved, like a vendor, prime vendor, implementation partner, and petitioner, client. You don't have to show the relationship between all the parties. But there is something that is not yet rescinded, which is specialty occupation. So the only thing, 60% of our RFEs were right to control, but the other 40% were specialty occupation. So because of specialty occupation, they ask you for what your actual job is, list of actual duties that you're doing at the client side. And those duties, they wanted to come from the client. So there is still importance for the end client letter because of that. Now the end client letters does not have to mention who the parties are like they used to mention. They don't have to mention who has the right to control the employee. They don't have to mention all that, but at least they have to mention the job duties, and they have to mention what is the requirement for the job. Is it a bachelor's, a master's, in what field? Is it in computer science? So that is the importance still of a client letter. So you might get an RFE asking whether your occupation is a specialty occupation or not. But at least the chances are less that they will send an RFE for specialty occupation. So if they don't send an RFE for specialty occupation, what you should do is, when you're presenting your case, right in the initial stages, make sure you put in detailed job description with examples, with complexities. If there is a job description on the client's website, put that in as well. If you're able to get a job description from the client manager as to what is the job, put that in. If you're able to get a client letter, that's great, because you only need the job description. They should be able to give you that. If they're not, then use these other things. And hopefully you won't even have an RFE. So we've filed so many cases recently, the premium processing, the cap cases, and we've got straight approvals. There's only one case in which they asked for specialty occupation, and that was because the duties were not formulated properly. So, I think you can still avoid an RFE and get an approval because of this new memorandum. Inco question, Prashanti, one question for the answer I got from you is, luckily hope na H1B approve అయిపోయింది. But when my case comes under the cap exempt and then change of employer kuda undi kabatti, visa interview ki vellinappudu Indialo, will I have a cross question about client letter again there with the consulate? Maybe consulate people won't follow all these regulations kada, they all need the proofs. No, consulate has to follow whatever USCIS regulations are. So yes, it's true that they can ask for it even though USCIS has not. But there is other information that you can provide, such as the vendor letter, the job description on the client's website. When they first try to hire, did they do any, did they look for that job? Is their requirements will be there, which they would have sent to their vendors or whatever. So those requirements also are job duties, and it's coming from the client. So there are other ways of showing what the duties are from the client directly, other than a formal letter. But you're right, the consulate can ask for additional information that USCIS did not ask for, but they cannot ask for right to control information because that's not the law. They have to follow the law. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ప్రశాంతి రెడ్డి గారు, ఒక విషయం చెప్పాలి అంటే, కంటిన్యూస్గా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు మాతో, కానీ కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి ఇమిగ్రేషన్స్ గురించి. సో మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అలా పాస్ చేయడం వల్ల కంటిన్యూట్గా మనకి కాల్స్ వస్తున్నాయి. సో మనం చూసుకున్నట్లయితే రియల్ అప్రిషియేషన్. సో నెక్స్ట్ మనకి తిరుమలాచారి గారు ఉన్నారు డాలస్ నుంచి, ఆయనతో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, నేను ఇక్కడ డలాస్ లో టెంపుల్ లో పనిచేస్తున్నామ్మా. చెప్పండి. R1 వీసా నాకు లాస్ట్ ఇయర్ ఈ ఏప్రిల్ లో నాకు EAD వచ్చిందమ్మా, నాకు మా మిస్సెస్ కి. ఓకే. అయితే మా పాప 18 years వచ్చిందమ్మా, మొన్న June 14th 18 years వచ్చినాయి. అదేమో హైదరాబాద్ లో ఉంది. 3 times రిజెక్ట్ అయింది వీసా దానికి. ఓకే, 3 times రిజెక్ట్ అయింది.
ఇప్పుడు దానికోసం టాప్ చేయడానికి ఏమైనా ఉందమ్మా? ఇప్పుడు చేసేటానికి ఏమన్నా అవకాశం ఉందా? ప్రశాంతి రెడ్డి గారు, సో ఏ వీసా మీద అంటే R2 మీద రిజెక్ట్ అయిందా తన వీసా? అవునమ్మా, ఆర్టీ మీద రిజెక్ట్ అయింది. 3 times అయింది. సో రీజన్ ఫర్ రిజెక్షన్ ఏమైనా ఇచ్చిండ్రా? ఏంటి అంటే బికాస్ షీఈ్ 18 అట్లా యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ మేజర్ అని అట్లా అన్నారా ఏమన్నా? బికాస్ షీ స్టిల్ హ్యాస్ 2 years కదా, 21 2 years ఇంకా వ్యాలిడిటీ ఉంది తనకు R2 మీద. ఓకే, 3 years in fact, 21. Yeah. What are the reasons? ఏం రీజన్స్ ఇచ్చిండ్రు రిజెక్షన్ కొరకు? అంటే స్టడీ కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాడు. అంటే ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి కదా, బికాస్ దే హ్యావ్ టు గివ్ సంథింగ్ ఇన్ రైటింగ్. కంప్లీట్ ద స్టడీస్ అనేది వ్యాలిడ్ రీజన్ కాదు. అండ్ హర్ ఫ్యామిలీ ఇక్కడనే ఉంది కదా, మీరిద్దరు ఇక్కడ ఉన్నారు పేరెంట్స్. సో దే మస్ట్ బి సంథింగ్ యాజ్ టు వై ఇట్ వాజ్ రిజెక్టెడ్. అంటే అల్టిమేట్లీ అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము, మనం అపీల్ చేయలేము, దానికి కోర్టుకి వెళ్ళలేము, ఎందుకంటే అది నాట్ అపీలబుల్. అది వీసాస్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్, మనం అపీల్ చేయలేము. బట్ యూ కెన్ రీఅప్లై ఫర్ ద వీసా, బట్ దిస్ టైమ్ maybe you show it to a lawyer to see what are the reasons for rejection and if they can be overcome. ఆ రిజెక్షన్స్ లిస్ట్ ఎందుకంటే వాళ్ళు రాస్తారు రిజెక్షన్స్ ఏంటో అని. ఆ రాసిన పేపర్ వాళ్ళు మీ లాయర్కి చూపెట్టండి ఎవరికన్నా, అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తుండొచ్చు ఎందుకు ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని. ఎందుకంటే మీరు లాయర్ని ఇన్వాల్వ్ చేయకపోతే అప్పుడప్పుడు మీరు ఏజెంట్స్ ఉంటారు ఇండియాలో, దే మైట్ నాట్ గివ్ యూ యునో అడ్వైస్ దట్ యూ నీడ్. సమ్టైమ్స్ దే డూ, బట్ సమ్టైమ్స్ దే మే నాట్ నో. సో అన్లెస్ ఐ హ్యావ్ మోర్ డీటెయిల్స్ అస్ టు ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు అనేది డీటెయిల్స్ ఉంటే మనము వీ కెన్ సజెస్ట్ సంథింగ్ ఇఫ్ పాసిబుల్. సొల్యూషన్ ఉండాలని ఏం లేదు కానీ ఇట్స్ పాసిబుల్. మీరు ఎవరు అటార్నీ దగ్గర పోతే సొల్యూషన్ ఏదైనా దొరుకుతుండొచ్చు. జనరలీ R2 మీద షీ ఈజ్ అ డిపెండెంట్, షీ క్వాలిఫైస్. మీరు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, షీ కెన్ కమ్ అండ్ స్టడీ హియర్, దెర్ ఇస్ నో రీజన్ టు రిజెక్ట్. మీ స్టేటస్ బాగానే ఉంది కదా? మీ స్టేటస్ బాగానే ఉందండి తిరుమల గారు? మీ స్టేటస్ ఎట్లా ఉందండి? మీరు స్టేటస్ లో ఉన్నారా? ఏప్రిల్ వచ్చేసింది. ఓకే, సో దేర్ ఇస్ నో ఇష్యూ విత్ యువర్ స్టేటస్ కదా? మీ స్టేటస్ తో ఏం ఇష్యూ లేదు. అవునమ్మా. సో ఇవ్వాలి, మరి ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టేక్ అ లుక్ ఎట్ ఇట్. ఇఫ్ యూ రీచ్ మీ ఆఫ్లైన్ ఈమెయిల్ అట్లా ఏమైనా చేస్తే I can look into it because I need to see that paper for the reason for rejection అనేది document ఉంటది, అది I have to look at that. మా అత్తమామలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా అది మన విజిటింగ్ వీసా మీద రావడానికి అవకాశం ఉందా? ట్రై చేసుకోవచ్చు, విజిటింగ్ వీసా కూడా ట్రై చేసుకోవచ్చు, కానీ అది మోస్ట్ ప్రాబ్లీ రాదు. ఎందుకంటే ఇప్పుడు R2 రిజెక్ట్ చేస్తే R2 రిజెక్ట్ చేసుడు కొంచెం రేరే, బికాస్ డిపెండెంట్ వీసా కదా. సో R2 రిజెక్ట్ చేస్తే B2 there is no chance of getting B2 నేను అనుకుంటున్నా ఈ సిచ్యువేషన్ లో. మనం R2 ట్రై చేయాలి. తిరుమల గారు ఐ మీన్ వీసా అప్లై చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉండాలా, లేదంటే అంటే వాంటెడ్ లైనా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? వాంటింగ్లీ కూడా రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. లాట్ ఆఫ్ రిజెక్షన్స్ ఆర్బిట్రరీ, అంటే వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి ఒక కోటా అనేది ఉంటది, వాళ్ళ కోటా మీట్ చేయడానికి కొన్ని అప్రూవ్ చేస్తారు, కొన్ని రిజెక్ట్ చేస్తారు. అంటే ఫార్మాలిటీస్ అన్ని అన్నట్టుగా EID వచ్చింది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఫార్మ్స్ అన్ని. రైట్, దేర్ షుడ్ బి నో రీజన్ ఫర్ అ డిపెండెంట్ వీసా. అది కూడా ఎందుకంటే డిపెండెంట్ వీసా మీద వాళ్ళకు తక్కువ అథారిటీ ఉన్నది రిజెక్ట్ చేయడానికి. విజిటర్ వీసా మీద చాలా అథారిటీ ఉంది, వాళ్ళు ఈజీగా యూ హ్యావ్ అ ఇంటెంట్ టు ఇమిగ్రేట్ టు దిస్ కంట్రీ అని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు ఆ రీజన్ మీదనే. For no other reason, for just that reason, even if you show all the documents. Can R2 mida, if you are a dependent, if you qualify as a dependent, if you are under 21, if your principal applicant has no immigration issues, they should approve it. So that's a little unusual. Okay and okay. సో చాలా మందికి కాల్స్ కలవచ్చు, కలవకపోవచ్చు. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద ఈమెయిల్ ఐడి వస్తుంది ప్రశాంతి రెడ్డి గారిది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానికి ఈమెయిల్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, సన్నీ, మనకి న్యూ జెర్సీ నుంచి, ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో 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 ప్రశాంత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఓకే, నమస్తే. గుడ్ ఈవినింగ్.
I have one quick question, two questions, ma'am. First, initially, actually, my permit is approved and I-140 is filed in a premium process recently, ma'am. Okay, after that, unfortunately, my contract is ended. So, is there any impact on this I-140 approval or something like that? No, you're still working for that company. They're still paying you your salary. There is no impact on the I-140. I-140 future job offer kada. It has nothing to do. It's not like a H1. It has nothing to do with your present job. Okay, so current contract is ended, aina kuda no issues antar. Ante kada madam? Correct. మీరు proceed కావచ్చు I-140 మీద. ఓకే ఓకే దీనికి యాడ్ క్వశ్చన్ ఏంటి అంటే మేడం మా యాక్చువల్లీ EB2లో నాది ఫైలింగ్ చేశారు బట్ నాకు ఇండియాలో PhD ఆల్రెడీ ఉంది మేడం. ఇఫ్ ఐ వాంట్ టు పోర్ట్ టు EB2 టు EB1 చేయాలి అని అనుకున్నప్పుడు ఇనిషియల్గా EB2లో ఫైల్ చేసినప్పుడు నా PhD ఇన్ఫర్మేషన్ ఏమీ ఫైల్ చేయలేదు మేడం మా ఎంప్లాయర్. సో అది ఏమన్నా ఇష్యూ అవుతుందా? ఓకే, సో EB1 లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై కావచ్చు కాకపోవచ్చు. బికాస్ EB1 అనేది PhD ఉండంగానే EB1 రాదు. You have to work in a research position. You have to show that your research benefits the economy or the healthcare or something for the United States. So a PhD is not necessary, is not the only criteria for EB1. EB1 researcher category, there are various EB1 categories. One is EB1 researcher category, in which you have to show that you have done research and you're continuing to do research in a certain field that is useful to the United States. Second is extraordinary ability category. Ante meeru extraordinary unnaru mee field lo. So EB1 anedi not many people qualify. So you have to first see whether you meet one of these requirements. హలో, ఓకే అండి. మనకి H4 మరియు H4 EAD ఎక్స్టెండ్ కోసం ఆలస్యం సంబంధించిన దాని డీటెయిల్స్ గురించి మనకి కిరణ్ గారు ఉన్నారు. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. హలో అండి. Hello. నమస్తే అండి. Hi, this is Kiran. I'm an Australian citizen holding E3 visa. Currently, I'm working in Charlotte. I want to understand if I want to change an employer, do I need to cross the border for the E3 visa stamping, or is that something can be processed just being here? You can file for E3. So the problem with leaving the country and the easiest way is, of course, that you leave and come back on a fresh E3, right? But because there's less scrutiny on that way, but it's possible to also file for a change of employer status or a transfer E3 here as well in the US. So you have to file an I-129 petition. It's possible to do that. And right now, maybe that's the only option you have, because I don't know what flights are going in and out of Australia now. Is that And the consulates. And the other thing is the consulates may not be open as well. Yes, I have a follow-up question. Is that if they file I-129 being in US, do I need to get the approval before I start work for a new employer? Or is that something, while it's under process, I can work for a new employer? Good question. So under the AC-21 regulations, the transfer, the ability to be able to work on a transfer or an extension is only applies to H1s, not E3s. As far as I know, E3s, it doesn't apply. So you cannot work while your petition is pending. You have to wait for the approval. So you need to file it, ASAP. ఓకే అండి. సో మనం యాక్చువల్లీ H4 EAD గురించి మనం మాట్లాడదాం కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. రాకేష్ గారు డాలస్ నుంచి మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేద్దాం. హలో అండి. హలో, నమస్తే అండి. Yeah. So I have a question. My wife is studying in Hyderabad. This is not related to COVID. Okay. She's doing her MD medical in Hyderabad. So my company is okay for me to work remotely from India. So if I go and work like that continuously for 6 months and come back to US and work here for 6 months, can I do it for 3 years? And is there any problem
in the port entry or any visa. Right. So every time you enter on a H1, and if you've been outside the country for a prolonged period of time, even if you have a valid visa, each time at the port of entry, they might ask you for proof that you still have the project. So you could face some additional scrutiny at the consulate, at the port of entry, excuse me. So you'll have to, provide documentation, letters from your employer, maybe project or, your POs, letter from the client, just to show that your project is still available even after, spending so much time outside the country. Maybe the best thing to do would tell them that you're working remotely and you're required to work remotely from, out of the country, and, you're allowed to work out of the country for 6 months and in person, for 6 months. So some kind of a letter from the client, maybe stating that should solve the problem, if any, and you only show them the documentation that they ask for. If they don't ask for documentation, don't show them anything. You only give them as much information as required and as they need, right? So carry everything with you, but these are the problems that might come up. But as long as you have everything with you to convince them that you have a project, I think it should not be a problem. Work location So would the be one some problem I address in see US. though, one problem I see is like your H1, your employer, if you're not working on the H1, your employer is required to cancel the H1. Right? So Okay. By statute, he's required to cancel the H1. So if he doesn't cancel it, then it's fine. He doesn't need to pay you while you're outside the country. Immigration laws don't apply to you outside the country. But if he does cancel it, then each time you have to file a new H1, which makes no sense because it takes, even with premium processing, it can take a few months, just to get the H1. Good for me to work remotely. But the work location is in US, right? Will that be an issue? No, it's only, there might be tax issues for your employer to continue to pay you, or maybe he'll pay you in India, or maybe you'll work, if they have a branch in India, you'll work out of that branch. So there's only tax implications, but there are no immigration implications. Because as I said, US law doesn't apply to you if you're not in the US. So they don't care what you do, they have no say. Even if the company's in the US, they have no say over you or what you do. హలో ఓకే అండి, కాల్ కనెక్ట్ అయినట్టుంది. H4 అండ్ H4 EADకి సంబంధించి ఎక్స్టెన్స్ అలాగే లేట్ అవుతుంది కదా, సో దానికి మెయిన్ రీజన్ అంటారు? సో మనం ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడినట్టు వాళ్ళు H4 EAD అప్లై చేసుకున్నారు అండ్ దే లాస్ట్ దేర్ జాబ్ బేసిక్లీ, విచ్ ఇస్ వెరీ సాడ్. ఇప్పుడు ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ మన జాబ్ దొరుకుడు అగైన్ టేక్స్ టైం. ఓకే. సో వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఇప్పుడు మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఒకటేంటంటే ఇప్పుడు H4 EAD కొరకు బయోమెట్రిక్స్ అనేది అవసరం. ఆ బయోమెట్రిక్స్ తీసుకోవడానికి ACS సపోర్ట్ సెంటర్స్ అని ఉంటాయి, ఆఫీసెస్, INS ఆఫీసెస్. ఆ ఆఫీసెస్ ఇప్పుడు క్లోజ్డ్ ఉన్నాయి, సో బయోమెట్రిక్స్ పాసిబుల్ కాదు. అండ్ వితౌట్ బయోమెట్రిక్స్ వాళ్ళకు అప్రూవ్ చేసే దే కెనాట్ అప్రూవ్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు. సో unless like they have a previous biometrics done, they have a previous extension filed, and if previous H4 was filed and they have biometrics, then they can approve it. But also what is happening now is inko problem em ochindante ipudu H4 approve ayipoyina lekunte green card gutan kuda aitundi. Green card approve aina cards produce avutalevu. That is a big problem and people are going to court for that. Enduku avutalevu ante ipudu the machine that made the cards or the intakumundu contractors, USCIS was hiring some contractors to produce these cards, and vallu our contract vallu for some reason just before COVID they removed that contract, and dan tarvata because of COVID they're not able to find a new contract. So some internal issues, mismanagement, because of that they are not able to issue cards. So ipudu EAD approve aina card lekunte you can't start working because you have to have proof. Same thing with green card. You can't travel, you can't work unless you have proof. So for the green cards, there is a way you can apply. You can go to the local office if it is open,
మీరు పోయి ఆ స్టాంపింగ్ చేసుకోవచ్చు. Okay. గ్రీన్ కార్డ్ స్టాంప్ అనేది I-551 స్టాంప్ అనేది వాళ్ళు పాస్పోర్ట్ లో స్టాంప్ చేస్తారు. దట్ ఈస్ ప్రూఫ్ దట్ యూ కెన్ వర్క్, దట్ యూ హ్యావ్ అ గ్రీన్ కార్డ్. బట్ ఫర్ H4EADs nothing you can do, unfortunately. ఓకే So that's the situation with H4EADs right now. The delay is twofold. One is production of card and the other is delay in the processing itself. And as of August 2nd, they are talking about furloughs of over 70% of the employees. They are saying they have to furlough because they don't have the funds. I don't know why they don't have the funds, because filing fees are so high and so many cases are being filed. Cap season ippude monane ayipindi and thousands of petitions were filed. So I mean 80,000 petitions were filed. So why they don't have the fee, I don't know. But yeah, that's the situation because of all this cumulative effect and employees working, USCIS employees working from home. I don't know how productive they are or what facilities they have. So ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు. ఓకే సో అనదర్ కాల్ రెడీ ఉన్నారండి షికాగో నుంచి కిరణ్ గారు, ఆయనతో మాట్లాడదాం. హలో హలో ఓకే అండ్ కాల్ డిస్కనెక్ట్ అయింది. సో చాలామంది ఉద్యోగాల నుంచి ప్రాజెక్ట్ నుంచి వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది కదా. ఒకవేళ సర్టెన్ టైంలో వీళ్ళు కనుక వాళ్ళకి ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి? So basically పరిస్థితి ఇదే, they have to either leave the country or they have to file change of status to either visitors visa, F1 visa, or ఇంకోటి ఏం చేయొచ్చు అంటే they can 60 days grace period అనేది ఇంతకు ముందు there was a caller who was asking that question. If you're on a H1 you have a 60 days grace period. So within 60 days you have to find another project. So that is also one thing that is possible. But if we don't have any other callers, there's one more issue that I wanted to talk about. Prashanti, is that okay? ఓకే అండి, ఒక్క నిమిషం అండి, మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. కిరణ్ గారు ఆల్రెడీ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో యా, నేను కిరణ్ చికాగో నుంచి మాట్లాడుతున్నానండి. ప్రశాంత్ గారితో మాట్లాడతా. ఓకే నమస్తే అండి, మాట్లాడండి. యా, హాయ్ ప్రశాంత్ గారు. హలో అండి. నాకు క్వశ్చన్ ఏంటంటే, నేను రైట్ నౌ H1 మీద ఉన్నాను, విచ్ ఇస్ 2023, అండ్ మై ఎంప్లాయర్ ఆల్రెడీ స్టార్టెడ్ మై GC ప్రాసెస్. అండ్ ఫస్ట్ స్టెప్ ఫామ్ అప్రూవల్ ఆల్రెడీ అయింది, అండ్ సెకండ్ స్టెప్ I-140 కోసం ప్రాసెస్ చేస్తున్నారు. బట్ మై క్వశ్చన్ ఈస్, డూ ఐ నీడ్ టు డూ ఇట్ ఇన్ ద ప్రీమియం ప్రాసెస్? వాట్ వుడ్ యూ సజెస్ట్, లైక్ కెన్ ఐ గో ఫర్ రెగ్యులర్ ఆర్ ప్రీమియం ప్రాసెస్? My suggestion is always premium processing. The only disadvantage of premium processing is you have to pay extra money. అంతే కదా, వేరే డిసడ్వాంటేజ్ అనేది ఏం లేదు. తొందరగా అప్రూవ్ అవుతుంది అండ్ మీకు బెటర్ కదా, ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మీకు పెండింగ్ పెడితే మీరు అది ఎప్పుడు అప్రూవ్ అయ్యేదో తెలియదు. ఇట్ కుడ్ బి 6 months, ఇట్ కుడ్ బి and then if something happens after that, it could be delayed further. And if some laws change after that, then you could get affected. So ee time lo enta tondaraga approve aithe anta better meeku, because once it's approved nobody can do anything with your approval. So meeru premium processing lo cheskunnadu better as long as there are no financial constraints. సో ఇప్పుడు లైక్ ఇనిషియల్ 3 years ఆఫ్ H1 లో ఉన్నాను, నెక్స్ట్ రెన్యువల్ అయ్యేటప్పుడు H1 కి ఇదేమన్నా పాజిటివ్ సైన్ ఉపయోగపడుతుందా? I-140 అప్రూవ్ అవ్వటం అనేది next 3 years koruku you don't need the I-140, you need it only after your 6 years. ఓకే ఓకే. అండ్ ఎక్స్టెన్షన్ అప్పుడు ఏమన్నా ఇది ఏమన్నా ఫ్యాక్టర్ ఉపయోగపడుతుందా? No, it won't. It won't affect in any way. No negative or positive effect on your H1. సో ఓకే అండి, మనకి వేరే కాల్ కూడా రెడీగా ఉన్నారు. అందరు కాల్ రుద్రారెడ్డి పెన్సిల్ నుంచి, ఆయనతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, ప్రశాంతి గారితో మాట్లాడుతుంది. మాట్లాడండి మేడం. ఐఎమ్ కాలింగ్ అబౌట్ మై వైఫ్. షీ హ్యాస్ H4 visa stamping till 2021, but her her passport expired and we got new passport, and now they are saying she needs to get out of this country and come back, or we need to file I-39. My question is, let's say we file I-539 now. I think I don't know how much time it takes to get approved, maybe 3 weeks or 3 months or something. So what happens, we file I-39 and fingerprint, we need to go to fingerprint.
we never went to fingerprint in America, but we gave fingerprints in India. So they cannot, What if I don't the think they case in- can use the fingerprints that you have in India, number one. But you might have another solution. You can try it. You can approach the CBP. They have said that some CBP offices are extending the I-94 mainly if the basis for the shorter duration was the passport, that the passport was for a shorter duration. Now, if you show you already have a new passport, Yeah, I have a new passport for my wife. so if you go take the new passport and show it to them at the CBP, they might agree to extend the I-94 without having to file an I-539 petition, in which case all your problems are solved. Actually, I went to CBP office. They said they can do only one time, that is only for 1 month. No, then after that you have to show that you have a valid passport. The 1 month is 30 days. No, they said what they are saying is, from what I understand, is that they will approve it, and then as long as you get the passport extended within 30 days. That's what they're saying. You have to but show I within al- 30 I days that you already- had a passport, extended passport. Then they're willing to do it. That's what I understood. No, It's not that they'll do it I only went for to 30 CBP. days. Actually, I went to CBP office with a new passport, and I also showed them the visa stamping also. They said they can extend I-94 only for 30 days. Yeah. So some CBP offices are doing it and some are not doing it. That's what I heard also. I don't know which So- one obviously you had to go to the one that Yeah. is at your port of entry. Which one was Okay. that? Where did you go? I'm in Harrisburg. I went to Harrisburg CBP office, Pennsylvania. So there's an international airport there in Harrisburg? There is international airport. Yes. Okay. Okay. So I know they said they were doing it in JFK, they were doing it at Newark. But again, it depends on which officer you get. You know, it again changes from officer to officer. And month to month, things are changing. But this is what I heard. But unfortunately, you've already tried it. So now the only option is to file an I-539 because otherwise you'll fall out of status. Or to leave and come back. But now if you leave, you cannot come back because of the, flight situation. If you're able to get a flight, that's one option. The presidential proclamation doesn't apply to her because she was in the country when the proclamation was announced. So that doesn't apply to her. So if she is able to take a flight out and able to get a flight back in, that might be one option for her. If she's okay with, there is a health factor, health risk. But my suggestion is maybe file the H4 now, keep it pending, and whenever she can travel, let her travel and leave and come back on a fresh I-94. She has the visa anyway. The other thing you can do is also go to Canada or Mexico. హలో Is he still ఓకే on the అండి, call? కాల్ డిస్కనెక్ట్ అయింది. సో మనకి Oh, టైం okay, కూడా but if you're అయిపోయిందండి. listening and you're not on the call, I forgot to mention another thing you could do is go to Canada or Mexico and tell them the only purpose of your visit was to correct your I-94. So basically you go and come back the same day. So that's possible also. So if you need further information, you can email. ఓకే అండి, కాల్స్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చినాయి. సో మీకు కంటిన్యూస్గా మీరు చెప్పడం అయిపోయింది. సో మనకి ఈరోజు మన టైం కూడా అయిపోయింది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎవరైనా కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ప్రశాంతి రెడ్డి గారిది. మీకు దానికి ఎలాంటి డౌట్స్ ఉన్నా దానికి ఈమెయిల్ చేయండి, ఆవిడ డిస్కస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మా సాక్షి ప్రేక్షకులందరికీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you for inviting. సో చూసారు కదా, ఇది వాళ్ళ డిస్కషన్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.